హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈ వీడియోలో మనం ఇండియన్ ఎకనామీ గురించి బేసిక్స్ అయితే తెలుసుకుందాం. అది కూడా ఎంసీక్యూఎస్ ఫార్మేట్లో ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ని బేసిక్ ఫార్మేట్లో తెలుసుకుందాం అనమాట. సో ఈ వీడియోలో చెప్పేటువంటి క్వశ్చన్స్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, ఇటు ఎస్ఎస్సి అయినా, ఆర్ఆర్బీ అయినా, గ్రూప్స్ అయినా ప్రతి వాటికైతే ఉపయోగపడతాయి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. సో బేసిక్స్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక సబ్జెక్ట్ గురించి మనకి బాగా అర్థం అవ్వాలంటే ఫస్ట్ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బేస్మెంట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటే తర్వాత సబ్జెక్ట్ మనకు అంత బాగా అర్థమవుద్ది. సో అందరికీ చాలా కన్ఫ్యూజ్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా ఉంది అని అంటే ఈ జిఎస్ సెక్షన్కి వచ్చేసి ఎకనామీ. ఈ ఎకనామిక్స్ గురించి చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఏం చదవాలి, ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ ప్రిఫర్ చేసుకోవాలని చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. సో ఎవరైతే బిగినర్స్ ఉంటారో, ఇప్పుడు మనకి ఏపీలో జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ అయ్యింది. దాంట్లో మనం చాలా పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అన్ని పోస్టుల్లో కూడా ఈ ఎకనామిక్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎవరైతే ఆ అప్కమింగ్ నోటిఫికేషన్స్కి రెడీగా ఉన్నారో ఎగ్జామ్స్ రాయడానికి, సో అలాంటి వాళ్ళందరూ ఫస్ట్ ఈ బేసిక్స్ అనేవి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ కళ్ళు మూసుకుని బేసిక్ టర్మ్స్ అనేవి అయితే ఉంటాయి. కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీడిపి అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిఫ్లేషన్ అంటే ఏంటి, ఇవన్నీ అంటే ఏంటో తెలిస్తేనే తర్వాత మనం దాని గురించి క్లియర్గా అర్థం చేసుకోగలుగుతాం. కరెంట్ అఫైర్స్ చూసినా కానీ ఒకవేళ ఈ ఎకనామిక్ మీద అన్ని అనలైటికల్ ఫార్మేట్లో ఉంటాయి. వాటి పేర్లు కూడా తెలియకుండా ఆ డేటాను మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం? సో ఈ వీడియోలో మనం బేసిక్స్ తెలుసుకుందాం. ఎకనామిక్లో ఎలా ఉంటుంది, అసలు ఎకనామిక్స్ అంటే ఏంటి, దీంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏంటి, అవన్నీ ఒకసారి క్లియర్గా తెలుసుకుంటే నెక్స్ట్ మనకి దీని మీద కొంచెం అవగాహన కలుగుతుంది, ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి. సో అవి కూడా ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి కొన్ని క్వశ్చన్స్, అది కూడా ఎంసీక్యూఎస్ ఫార్మేట్లో. మనం ఏదైనా ఒక సబ్జెక్టు నేర్చుకుంటున్నామంటే చాలా కంటెంట్లో ఒక 60% మనకి హెల్ప్ చేసేది కంటెంట్ అయితే, తర్వాత మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 40% హెల్ప్ చేస్తాయి. అది మీరు ఏ ఎగ్జామ్స్కి ఇంతకుముందు ఏ ఎగ్జామ్ రాసిన వాళ్ళనైనా అడగండి, లేదంటే చాలామంది టాపర్స్ అయితే ఉన్నారు కదా, అంతకుముందు ఎగ్జామ్స్లో ర్యాంక్ కొట్టి వాళ్ళ వీడియోస్ కూడా అయితే మనకి యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి. వాళ్ళ మాటలు విన్నా కానీ వాళ్ళు చెప్పేది ఒకటి, కంటెంట్ ఎంత నేర్చుకుంటున్నారో ప్రీవియస్ ఇయర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ కూడా అంత ప్రాధాన్యత ఇస్తేనే పర్ఫెక్ట్గా మనం అక్కడ 100% ఎఫెక్ట్ పెట్టగలుగుతాం. 100% స్కోర్ చేయలేకపోయినా కానీ 100% ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సిన బాధ్యత మనది కాబట్టి, సో అవి ఇవి కూడా కవర్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ వీడియోలో ఇండియన్ ఎకనామీ బేసిక్స్ మీద సో ప్రీవియస్ ఇయర్లో అడిగినటువంటి క్వశ్చన్స్ని చూద్దాం అన్నమాట. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, భారత ఆర్థిక వ్యవస్థ ఏ రకం? వాట్ టైప్ ఆఫ్ ఎకనామీ ఈజ్ ఇండియా? సో దీని యొక్క ఆన్సర్ చూస్తే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఎకనామీ అనేది అర్థం. అసలు ఏంటి ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటే ఏంటి, ఎందుకు భారతదేశం ఈ ఆర్థిక వ్యవస్థను ఎన్నుకున్నది అన్న విషయానికి వస్తే, భారతదేశంలో గవర్నమెంట్ కంపెనీలతో పాటు కొన్ని ప్రైవేట్ కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట. ఈ గవర్నమెంట్ అండ్ ప్రైవేటు, ఈ ప్రైవేటు ప్లస్ గవర్నమెంట్ రెండు కలిపి పనిచేసేటువంటి సంస్థలు అనమాట. ఈ రెండిటి యొక్క కలయిక వల్ల ఏర్పడినటువంటి ఎకనామీ సిస్టమ్ని ఆర్థిక వ్యవస్థ, మిక్స్డ్ ఆర్థిక ఎకనామీ అనేది, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అయితే పిలుస్తారనమాట. సో ప్రైవేట్ చూసుకున్నాం అనుకో, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇవన్నీ ప్రైవేట్కి సంబంధించింది. రిలయన్స్. గవర్నమెంట్ చూస్తే ఈ రెవెన్యూ శాఖ వచ్చేసి కానీ, డిఫెన్స్ కానీ, ఇవన్నీ ఏంటి గవర్నమెంట్కి సంబంధించి, అంటే రోడ్లు, రైల్వేస్, ఇవన్నీ ఏంటి ఎలక్ట్రిసిటీ అయినా కానీ ఇది గవర్నమెంట్ చూసుకుంటుంది. ప్రైవేట్, ఈ రెండిట్ల నుండి వచ్చే ఆదాయాన్ని బేస్ చేసుకుని మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ అనేది నడుస్తుందన్నమాట. సో అందుకనే ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ, భారత యొక్క వ్యవస్థ ఏ రకం అంటే ఆర్థిక వ్యవస్థ వచ్చేసి మిక్స్డ్ ఎకనామీ. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ క్వశ్చన్ ఒకసారి చూడండి, భారత జీడిపిలో ఎక్కువ వాటా ఇచ్చేది ఏ రంగం? విచ్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ మోస్ట్ టు జీడిపి? అంటే జీడిపి అనేదాన్ని నేను అంతకుముందు వీడియోలో ఎస్ఎస్సి, జీడీ అండ్ ఎంటీఎస్ ఎగ్జామ్స్కి ఈ ఇండియన్ ఎకనామీ బిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు దీని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి ఇక్కడ వచ్చింది కాబట్టి జస్ట్ చెప్పుకుందాం. జీడిపి అంటే ఏంటి? మన భారతదేశంలో లేదన్నా ఏదైనా ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసినటువంటి వస్తువులు మరియు సేవలు, అంటే ప్రొడక్ట్స్ ప్లస్ సర్వీసెస్, వాటిలన్నిటిని కలిపి ఏమంటారు? జీడిపి అని అయితే, వాటిని లెక్కించే విధానాన్ని జీడిపి అని అయితే పిలుస్తారనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏ రంగం ఇచ్చింది, విచ్ సెక్టార్, ఏ రంగం ఎక్కువ జీడిపి ఇస్తుంది భారతదేశంలో అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే సెక్టర్స్ ఆఫ్ ఎకనామీ అనే దాని గురించి మాట్లాడుకోవాల్సి అయితే వస్తుంది. ఈ సెక్టర్స్ ఆఫ్ ఎకనామీ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ప్రధానంగా మూడు సెక్టర్స్ అయితే ఉంటాయి. దీని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఒకవేళ ఎవరైనా
ఆ వీడియోని చూడకపోతే ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. దాంట్లో కూడా చాలా బేసిక్ క్వెషన్స్ అయితే ఉంటాయి. అవి కూడా ప్రీవియస్ ఇయర్‌లో చెప్పినవే. సో, 3 సెక్టార్స్ ఉంటది. ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్ అండ్ ట్రైటరీ సెక్టార్ అని 3 సెక్టార్స్ అయితే ఉండేవన్నమాట. ప్రైమరీ సెక్టారు, సెకండరీ సెక్టారు, ట్రైటరీ సెక్టార్‌ని సర్వీసెస్ సెక్టార్ అని అయితే పిలిచేవాళ్ళనమాట. సో, ఇక్కడ ఎక్కువ జీడీపీని అందించే సెక్టార్ కూడా ఈ సర్వీసెస్ సెక్టార్, సేవల రంగమే ఎక్కువ అందిస్తుంది. ఈ సేవల రంగంలో ఏముంటాయంటే ఐటీ, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్సూరెన్స్ ఇటువంటివన్నీ కూడా ఈ సర్వీసెస్ సెక్టార్ కింద వస్తాయన్నమాట. ఈ సెక్టరే మన భారతదేశంలో జీడీపీని ఎక్కువ షేర్ అయితే చేస్తుంది. ఈ జీడీపీలో ఎక్కువ షేర్ అయితే ఈ సెక్టరే ఇస్తుందన్నమాట. అప్రాక్సిమేట్లీ 55% కంటే ఎక్కువ కూడా జీడీపీలో ఇదే ఉంది. సో, ఇండియా ఈజ్ బికేమింగ్ ఏ సర్వీస్ బేస్డ్ ఎకనామీ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎక్కువ మందికి ఉద్యోగం ఇచ్చేది ఏ రంగం? విచ్ సెక్టర్ ఎంప్లాయ్స్ ద మోస్ట్ పీపుల్? ఫస్ట్ ఇందులో క్వశ్చన్లో మనం సర్వీసెస్ ప్రధానంగా 3 ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదా. సో, ఇక్కడ నేను మీకు ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ సెక్టర్స్ ఆఫ్ ఎకనామీ 3 ఆర్థిక రంగాలు అయితే ఉన్నాయని చెప్పాను కదా. ఆ 3 ఒకసారి ఇక్కడ చూసేయండి. ఒకసారి ఇక్కడితో చూస్తే ఈ కాన్సెప్ట్ అనేది క్లియర్ అయిపోద్ది. ఫస్ట్ ఇది ప్రైమరీ సెక్టర్ అని పిలుచుకున్నాం. దాని తెలుగులో ప్రాథమిక రంగం అయితే అంటారు. దీని కింద అగ్రికల్చర్ అంటే వ్యవసాయం వస్తుంది, ఫిషింగ్ వస్తుంది అంటే మత్స్యకారులు, తర్వాత మైనింగ్ గనుల తవ్వకం. ఈ 3 అనేవి ప్రైమరీ సెక్టర్ కింద అయితే వస్తాయి. అది నేచర్ బేస్డ్. ఇది నా రన్నింగ్ నోట్స్. సో, కాన్సెప్ట్ విన్న వెంటనే మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంటే డెప్త్ అయితే లేదు, జస్ట్ బేసిక్ హెడ్డింగ్స్ అనేది నేర్చుకుని అంటే ఏంటి అన్నది ఇలా రాసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మీరు నేర్చుకునే టైంలో. అండ్ సెకండ్ చూస్తే సెకండరీ సెక్టర్ ద్వితీయ రంగం తెలుగులో. దీంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వస్తువుల తయారీ కేంద్రాలు, ఫ్యాక్టరీస్ అనేవి దీని కింద వస్తాయి అనమాట. అంటే రా మెటీరియల్ని ఫినిష్డ్ గుడ్స్గా కంప్లీట్ చేసేటువంటి ప్రాసెస్ ఈ సెక్టర్ అనేది సెకండరీ సెక్టర్కి సంబంధించినటువంటిది. రా మెటీరియల్స్ అంటే ఇది కూడా నేను ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పాను. అంటే ఇప్పుడు ముడి వస్తువులు అనమాట. ఈ ముడి వస్తువులు ప్రజెంట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే పత్తి అనేది ఉంది. ఆ పత్తిని మనం రా మెటీరియల్గా తీసుకుంటే దాన్ని ఏం చేస్తాం, ఫ్యాక్టరీలోకి తీసుకెళ్ళి దాన్ని ఒక క్లాత్ లాగా అయితే తయారు చేస్తారు కదా, అది ఫినిష్డ్ గుడ్స్గా అయితే వస్తుంది అనమాట. అది దీని మీనింగ్. అండ్ థర్డ్ వచ్చేసి టెరిటరీ సెక్టర్. ఇది 3వది తృతీయ రంగం అని కూడా పిలవచ్చు. దీన్ని సేవా రంగం అనేది ఎక్కువగా పిలుస్తారు, అందుకని సేవా రంగం అని రాసుకున్నాను. దీంట్లో బ్యాంకింగ్, ఎడ్యుకేషన్, ఐటీ, హెల్త్ కేర్ అన్ని సర్వీసెస్ అనేవి దీంట్లోకి అయితే వస్తాయి. సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. సో, ఇవి ఉన్నటువంటి సెక్టర్స్ ఆఫ్ ఎకనామీలో ఈ 3 ఉన్నాయి. ఈ 3 గురించి సింపుల్గా అయితే తెలుసుకోండి. ఇప్పుడు మనం మాట్లాడుకునే క్వశ్చన్ విషయానికి ఒకసారి వస్తే ఎక్కువ మందికి ఉద్యోగం ఇచ్చేది ఏ రంగం అనేది క్వశ్చన్ అడుగుతున్నాడు. దీని యొక్క ఆన్సర్ చూసుకుంటే ప్రస్తుతానికి వ్యవసాయమే ఉందండి. ఎక్కువగా అగ్రికల్చర్ అంటే ఫస్ట్ సెక్టర్కి సంబంధించింది. ప్రైమరీ సెక్టర్లోనే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు అయితే వస్తున్నాయన్నమాట. సో, ఎందుకు అనంటే మన భారతదేశంలో ఇంకా కూడా గ్రామీణ జనాభానే ఎక్కువ. పట్టణాలతో ఉన్న ప్రజలతో పోలిస్తే గ్రామాల్లో ఉన్నటువంటి జనాభానే ఎక్కువగా ఉంది. చాలామంది ఫార్మింగ్ మీదే డిపెండ్ అవుతున్నారు. గ్రామాల్లో ఎక్కువగా తెలిసింది. సో, అక్కడ ఆ గ్రామీణాల్లో అంతగా డెవలప్డ్ కంపెనీస్ పెట్టడానికైనా కానీ వేరేటువంటి ఫ్యాక్టరీస్ ఉండడానికి కూడా ఛాన్స్ అనేది చాలా తక్కువ. సో, అటువంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఫార్మింగ్ మీద ఆధారపడతారు. ఫార్మింగ్ అంటే ఓన్లీ వరి పండించడమో, మొక్కజొన్న పెంచడమో కాదు. అండ్ ఇప్పుడు ఏంటి, తోటలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. ఫస్ట్ 2 చూస్తుంటే చాలా వరకు తోటలు వేస్తున్నారు. తోటలు పండించడం కూడా ఇది ఎక్కువగా అయితే ఉంటుంది. సో, ఫార్మింగ్ మీద డిపెండ్ అవుతున్నారు అనమాట. సో, జీడీపీలో షేర్ తక్కువైనా కూడా ఎంప్లాయ్మెంట్ అయితే ఎక్కువ ఇస్తుంది. ఇది మన భారతదేశ జీడీపీకి ఈ ప్రైమరీ సెక్టర్ నుండి అంటే అగ్రికల్చర్ సెక్టర్ నుండి వచ్చే జీడీపీ చాలా తక్కువ. మిగతా అన్నిటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. సో, కానీ ఎక్కువ మందికి అయితే ఉద్యోగ అవకాశాలను ఇచ్చేటువంటి సెక్టర్ అయితే ఇదే. క్వశ్చన్ చూడండి. జీడీపీ అంటే ఏంటి? సో, ఆల్రెడీ మాట్లాడుకున్నాం బేసిక్ కాబట్టి ఒకసారి మాట్లాడుకుందాం. దీని గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనమాట. సో, అంటే ఏంటి ఇంకోసారి మాట్లాడుకుంటే జీడీపీ అంటే ఒక దేశంలో ఒక సంవత్సరంలో తయారైనటువంటి అన్ని వస్తువులు, ప్రొడక్ట్స్ ప్లస్ సర్వీసెస్ సేవల విలువ, వీటి యొక్క విలువనే జీడీపీ అని అంటే పిలుస్తారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారత మానిటరీ పాలసీని నియంత్రించే సంస్థ. ఇక్కడ మానిటరీ పాలసీ అంటే ద్రవ్య పరిమితి అని కూడా అయితే అంటారనమాట. తెలుగులో చూసుకుంటే ద్రవ్యం అంటే డబ్బు అనే మీనింగ్ అయితే వస్తుంది తెలుగులో. ద్రవ్య పరిమితి అని అయితే పిలుస్తూ ఉంటారనమాట తెలుగులో. సో, నియంత్రించే సంస్థ ఏది అని అయితే అడుగుతున్నాడు. ఇక్కడ మనం చూసుకుంటే మన భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు కూడా ఎకనామీ అనేది అయితే ఒకటి ఉంటుంది. దాన్ని నియంత్రించడానికి ప్రతి దేశానికి కూడా ఒక కేంద్ర బ్యాంక్ అనేది ఉంటుంది అనమాట. మన భారతదేశానికి చూసుకుంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారత రిజర్వ్ బ్యాంకు ఆర్బీఐ అనేది అయితే ఉండింది. ఇది అసలు ఏం చేస్తుంది, అసలు ఈ మానిటరీ పాలసీ అంటే ఏంటి అన్నది ఒకసారి చూసుకుంటే మనం ఇక్కడ మానిటరీ పాలసీ గురించి మాట్లాడాలి అని అంటే ఫస్ట్ ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణం గురించి తెలుసుకోవాలి. అండ్ డిఫ్లేషన్ గురించి కూడా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. అసలు ఈ ద్రవ్యోల్బణం అంటే ఏంటి, ఈ డిఫ్లేషన్ అంటే ఏంటి అన్నది ఒక్కసారి మాట్లాడితే, ఇప్పుడు ఒక వస్తువు ధర అనేది పెరిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్గా అనుకోండి, ఇప్పుడు ఒక
ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోపు. ఫర్ ఎగ్జాంపుల్ సంతూర్ సోప్ ఉంది. అది రూ. 10 అనుకోండి. ఇప్పుడు దాని ధర ఒక రూ. 50 వచ్చిందనుకోండి. ఇప్పుడు రూ. 10కి అసలు ఏ సోపు రావట్లేదనుకోండి. ఇప్పుడు దాని ధర రూ. 50 అయిందనుకో, దీని ధర అనేది పెరిగింది. ధర పెరగడానికి పెరిగింది అనంటే దాని డిమాండ్ కూడా పెరుగుతుందని అయితే అర్థం అనమాట. ఈరోజు రూ. 10 ఉన్న వస్తువు రేపటికి దాని ధర పెరిగిందంటే ఆ వస్తువు డిమాండ్ పెరగడం వల్లే కదా ధర పెరిగింది. సో దాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. డిఫ్లేషన్ అంటే ఏంటి అనంటే వస్తువులు ఎక్కువగా ఉండడం, దాని డిమాండ్ అనేది తగ్గడం అనమాట. ఇప్పుడు మనం రెపో రేట్ అన్న మాట వింటానే ఉండుంటాం. ఈ రెపో రేట్ అంటే ఏంటి అనేది చాలామందికి క్లియర్గా తెలియదు. బట్ ఏంటి అనంటే మనం ఇంతకుముందు ఒకసారి చెప్పాం మీకు. ఇక్కడ మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. రెపో రేట్ అంటే ఏంటి అనంటే ఇప్పుడు మనకి ఆర్బీఐ అనేది ఉంది. ఇది ఆర్బీఐ అయితే అని అనుకోండి. దీన్ని ఏమంటారు? బ్యాంకర్స్ బ్యాంక్ అని అయితే పిలుస్తారని చెప్తున్నా. అంటే ఒక ఆర్థిక వ్యవస్థ దేశంలో మెరుగుపడాలంటే బ్యాంకులు అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈ ఆర్బీఐ అనేది కేంద్ర బ్యాంకు, మనకి సెంట్రల్ బ్యాంక్ అనమాట. మన భారతదేశానికి కేవలం ఆర్బీఐ మాత్రమే ఉందా? మన భారతదేశానికి బ్యాంకు చాలా బ్యాంకులు ఉన్నాయి కదా. ఎస్బీఐ ఉండే, కెనరా బ్యాంక్ ఉంది, అండ్ ఇంకేమున్నాయి, యాక్సిస్ బ్యాంకు, ఇలా చాలా బ్యాంక్స్ అయితే ఉన్నాయన్నమాట. ఈ బ్యాంకులన్నిటికీ కూడా ఈ ఆర్బీఐ అనేది ఏం చేస్తుందంటే అప్పిస్తుంది, డబ్బుని అప్పిస్తుంది అనమాట. సో అప్పించినప్పుడు కొంత రేటుకి అయితే ఇస్తుంది అనమాట, కొంత ఇంట్రెస్ట్కి అయితే, వడ్డీకి అయితే ఇస్తుంది. ఆ రేటుని ఏమంటారంటే రెపో రేట్ అనేది పిలుస్తారనమాట. రెపో రేట్ అని పిలిచేది ఏంటి? ఆర్బీఐ వేరే బ్యాంకులకు ఇచ్చేటువంటి వడ్డీ రేట్లని రెపో రేట్ అంటారు. అది వింటూ ఉంటాం వార్తల్లో. రెపో రేట్ ఒక్కొక్కసారి పెరిగింది, ఒక్కోసారి తగ్గింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ తగ్గింది. ఎందుకు ఇంత ఈ గ్రాఫ్ అనేది ఎందుకు చేంజ్ అవుతూ వస్తుంది అనంటే రెపో రేట్ అనేది ఎక్కువగా ఉంది అనంటే ఇంట్రెస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. రెపో రేట్ ఎక్కువ ఉంటే వాళ్ళు వడ్డీ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. వడ్డీ రేట్ ఎక్కువగా ఉందనుకో వేరే బ్యాంకులు ఆ వడ్డీకి ఒకవేళ తీసుకుంటే ఈ బ్యాంకులు ఏంటి ప్రజలకు వడ్డీ ఇస్తారు. ఇప్పుడు యాక్సిస్ బ్యాంకులో నుండి నేను ఏదో 10 లక్షల అవసరం ఉండి నేను 10 లక్షలు తీసుకున్నాను అని అనుకోండి. ఇది ఖచ్చితంగా నాకు 10%, 50% వడ్డీకి ఇస్తుంది. ఫ్రీగా అయితే ఇవ్వదు కదా. ఇది ₹5 వడ్డీకి తీసుకుంటే నాకు ₹10, ₹15 వడ్డీకో ఇస్తుంది ఈ బ్యాంకు. ఇక్కడ వడ్డీ పెరిగిందంటే ఇది కూడా వడ్డీ పెంచుతుంది. వడ్డీ ఎక్కువైందనుకో సామాన్య ప్రజలు తీసుకోవడం తగ్గించేస్తారు. అప్పుడేంటి దీని యొక్క డిమాండ్ తగ్గిపోద్ది ఎక్కువైతే. ఒకవేళ తగ్గించిందే అనుకో ఈ బ్యాంకులు కూడా ప్రజలకి వడ్డీ తక్కువగా ఇస్తారు. డబ్బులు తక్కువ రేటుకు వచ్చినాయి అనుకో ప్రజలు ఆ డబ్బుతో ఇల్లు, కారు, ఎడ్యుకేషన్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. వీటి యొక్క డిమాండ్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది. ఈ రెపో రేట్ని బేస్ చేసుకునే వస్తువు యొక్క డిమాండ్ పెరగడం లేదా తగ్గడం అనేది ఉంటుంది. ఒకవేళ ఎక్కువ పెరిగినా నష్టమే, తక్కువ తగ్గినా నష్టమే. ఎక్కువ పెరిగిందనుకో డిమాండ్ పెరిగి ఆ వస్తువు డిమాండ్ తగ్గిపోతుంది. వాల్యూ ఎక్కువ ఉందనుకో, ఒక ₹10 వచ్చే వస్తువుని ₹100 పెంచాడు అనుకో, ఇద్దరు ముగ్గురు కొంటారు కానీ అందరూ కొనరుగా. ₹10 వస్తే 100 మందిలో 90 మంది ఆ వస్తువుని కొనడానికి ఇష్టపడతారు. బట్ ఆ వస్తువు ధరే ₹100 ఉంటే ఉన్న ఆ 100 మందిలో 10 మంది కూడా కొనడం చాలా కష్టం అవుద్ది. అది వడ్డీ రేటు తక్కువగా ఉంటే పెరుగుద్ది. కాకపోతే ఏంటంటే డిమాండ్ పెరిగిపోద్ది, వస్తువు యొక్క డిమాండ్ పెరిగిపోద్ది. వడ్డీ రేటు ఎక్కువ ఉందనుకో వస్తువు డిమాండ్ తగ్గిపోద్ది, ఎవరు ఎక్కువ ఉందని కొనరనమాట. వీటిని నియంత్రించడానికి రెపో రేట్ ఆర్బీఐ ఏం చేస్తుందంటే పెంచుతుంది, తగ్గుతుంది. దీని యొక్క మీనింగ్ అయితే ఇది. సో మనం ఒకసారి క్వశ్చన్లోకి వస్తే ఏంటి, భారత మానిటరీ పాలసీని నియంత్రించే సంస్థ ఏది అంటే దీన్ని రెగ్యులేట్ చేసేటువంటి సంస్థ ఏది అని అంటే ఆర్బీఐనే మన భారతదేశానికి. ఈ ఫైనాన్స్ మినిస్ట్రీ కాదు, నీతి ఇవి కూడా అనేవి దీనికి సంబంధించిన ఇండియన్ ఎకనామిక్కి సంబంధించినవి చాలా ఉంటుంది. ఇది మహాసముద్రం అనమాట. దీంట్లో ఈదిన తర్వాత ఈ మూల నుండి ఆ మూలకి వెళ్ళడానికి చాలా కష్టం. బట్ స్టార్టింగ్ చేసి మనం ఒక కన్సిస్టెంట్తో ఫ్లో మెయింటైన్ చేస్తే చాలా ఈజీగా అయితే ఉంటుంది నేర్చుకోవడానికి. బట్ స్టార్టింగ్ చాలా కష్టంగా ఉంటుంది. అసలు ఏం స్టార్ట్ చేయాలన్న తలనొప్పి చాలా మందికి అయితే ఉంటుంది. సో ఫస్ట్ బేసిక్స్ అయితే నేర్చుకోండి, తర్వాత వేరే దానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఫస్టే మీరు ఇండియన్ ఎకనామీ చాలామంది ఇంకేం చేస్తారంటే డైరెక్ట్గా ఇండియన్ ఎకనామీని టచ్ చేయకుండా డైరెక్ట్గా మన ఏపీది బడ్జెట్, ఇక్కడ ఉన్నటువంటి గ్రాఫ్ రేట్స్ అవన్నీ చూడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అది అస్సలు అర్థం కాదు. దాన్ని చూస్తే ఏడుపు తప్ప ఇంకేమీ రాదు. సో ఫస్ట్ బేసిక్స్ అయితే నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఈ మానిటరీ పాలసీ అనేది ఏం చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడంలో ముఖ్య పాత్ర అనేది పోషిస్తుంది అనమాట. ఇన్ఫ్లేషన్ అంటే చూసుకున్నాం, ఒక వస్తువు ధర నిరంతరం పెరగడం ఉండడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఒక ధర పెరిగింది అనుకో దాన్ని కొనడానికి చాలా తక్కువ మంది ఆశ చాలా ఉన్నాయి. అసలు ఎకనామీ అంటే ఏంటి మనకు ఫస్ట్ ఒక నిర్వచనం అనేది ఉంటుంది కదా. అసలు ఎకనామిక్స్కి కూడా డిఫరెన్స్ అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎకనామిక్స్ అంటే ఏంటంటే ఎకనామిక్స్ గురించి మాట్లాడుతున్నాను నేను, ఎకనామీ కాదు, ఎకనామిక్స్ గురించి మాట్లాడుతున్నా. ఎకనామిక్స్ అంటే ఎకనామిక్స్ ఈజ్ ద స్టడీ ఆఫ్ హౌ పీపుల్ యూజ్ లిమిటెడ్ రిసోర్స్ టు సాటిస్ఫై అన్లిమిటెడ్ వాంట్స్. మనం ఇది అసలు ఫస్ట్ చెప్పుకోవాల్సి అయితే ఉండే, బట్ నాకు ఎలాగలా అందుకని ఇప్పుడు చెప్తున్నా. అంటే ఏంటంటే పరిమిత వనరులతో మానవుడి కోరికలు అనేది అపరిమితం, వాటికి అంతే ఉండదు. బట్ మన దగ్గర అన్నిటిని యూజ్ చేయాలి అని అంటే అన్నిటిని మన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో కొనాలి అంటే అవ్వదనమాట. సో మన దగ్గర ఉన్నటువంటి డబ్బు అనేది ఏంటో పరిమితం, మన కోరికలు ఏంటో అపరిమితం.
దీన్ని ఎకనామిక్స్ అయితే అంటారు సింపుల్గా చెప్పుకోవాలంటే. ఎకనామీ అంటే ఏంటి అని అంటే, అండ్ ఎకనామీ ఈజ్ ద సిస్టమ్ విత్ ప్రొడక్షన్, కన్జప్షన్, డిస్ట్రిబ్యూషన్ అండ్ ఎక్స్చేంజ్ టేక్స్ ప్లేస్. అంటే ఉత్పత్తి, వినియోగం, పంపిణీ మరియు మార్పిడి జరిగేటువంటి వ్యవస్థని ఎకనామీ అయితే అంటారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎకనామిక్స్కి ఎకనామిక్ కూడా డిఫరెన్స్ అయితే తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మానిటరీ పాలసీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఏంటి, ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. ధరల స్థిరత్వం, ద్రవ్యోల్బణ నియంత్రణ, ప్రైజెస్ స్టెబిలిటీ, కంట్రోల్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి. అంటే ధరలు ఎక్కువగా పెరిగినాయి అనుకో ఇన్ఫ్లేషన్, ధరలు పెరుగుతూ ఉండడాన్ని ఇన్ఫ్లేషన్ అయితే మనం సింపుల్గా చెప్పుకున్నాం. సో ధరలు పెరిగితే ఇన్ఫ్లేషన్ కూడా అయితే పెరుగుతూ ఉంటుంది. ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్స్ని ఇంక్రీజ్ చేసింది అనుకో ఇన్ఫ్లేషన్ తగ్గిస్తుంది. ఇప్పుడు 10 రూపాయలు ఉన్న వస్తువు 100 రూపాయలు పెట్టాడు అనుకో, ఈ వస్తువుని కొనాలనుకున్నా కానీ ఈ రేటుని చూసి చాలామంది వద్దులే అని సలబడిపోతారు. సో అప్పుడేంటి, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఈ వస్తువు కొన్ని రోజులకి, ఫస్ట్ రోజు అనుకో 2-3 కొంటారు, సెకండ్ రోజున వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడేంటి, ఈ వస్తువు యొక్క డిమాండ్ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇన్ఫ్లేషన్ అయితే ఇదేం చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది అనమాట. సో దీని గోల్ ఏంటంటే స్టేబుల్ ఎకనామీ. మానిటరీ పాలసీ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే, దీని గోల్ ఏంటంటే స్టేబుల్ ఎకనామీ, స్టెబిలిటీ ఆర్ కంట్రోల్ ఇన్ఫ్లేషన్ అనేది అయితే సింపుల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ వచ్చింది చూడండి, రెపో రేట్ అంటే ఏంటి అనేది మనం మాట్లాడుకున్నది. ఏంటి రెపో రేట్ అనేది, మనం ఫస్ట్ ఆర్బీఐ బ్యాంకులకి ఇచ్చే అప్పుకి ఇచ్చేటువంటి వడ్డీ రేటు. ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చేటువంటి అప్పు మీద, ఆ అప్పు మీద ఉండేటువంటి వడ్డీ రేటుని రెపో రేట్ అంటారు. ఇప్పుడు ఏముంది, ఆర్బీఐ ఏంటి, బ్యాంక్స్కి లోన్ అయితే ఇస్తుంది, బ్యాంక్స్కి లోన్ ఇస్తుంది. ఈ లోన్కి కొంత వడ్డీ అనేది వేసుకుని మనీ అయితే ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఎవరి దగ్గర అవసరమై తీసుకున్నాం అనుకో, ఏం వడ్డీ లేకుండా ఈ వడ్డీ లేకుండా ఇచ్చేవాళ్ళు అసలు ఈ రోజుల్లో ఎవరు ఉండరు. కొంత ఇంట్రెస్ట్ అయితే తీసుకుంటారు కదా, ఆర్బీఐ కూడా అంతేనమాట. చాలా కొంచెం అంత విశాల హృదయం కాదు, వేరే బ్యాంకులకి ఇచ్చింది కానీ వడ్డీ తీసుకుంటుంది అనమాట. సో ఆ వడ్డీ రేట్లని రెపో రేట్ అని అయితే పిలుస్తారు. రెపో రేట్ పెరిగిందంటే లోన్స్ అనేవి ఎక్కువ వడ్డీ రేటుకి ప్రజలకు లభిస్తాయి. డైరెక్ట్గా అందరూ అలా ఆర్బీఐ నుండి వడ్డీ అయితే తీసుకోం, మన చుట్టుపక్కల ఉన్నటువంటి బ్యాంకుల నుండి తీసుకుంటాం. ఆ బ్యాంకుల్లో ఏంటి, వడ్డీ రేట్లు వాసిపోతాయి. సో అప్పుడేంటి, ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. దీని యొక్క మెయిన్ అర్థం ఏంటంటే ఇదనమాట. నెక్స్ట్, ధరలు పెరగడాన్ని సూచించే సూచిక, ఇండికేటర్ ఆఫ్ ప్రైస్ రైస్. సో మీన్స్ ఏంటి, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషనే కదా. అంటే ఒక 50 రూపాయలు ఉన్నది 70 రూపాయలు పెరిగింది అనుకో, దాన్ని ఇన్ఫ్లేషన్ అనేది పిలుస్తూ ఉంటాం మనం. ఎకనామిక్ సర్వే ఎవరు తయారు చేస్తారు, ఎకనామిక్ సర్వే అనేది మనకి విడుదల చేస్తూనే ఉంటారు కదా. దీన్ని ఎవరు తయారు చేస్తారు అని అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం బడ్జెట్ ముందు అయితే విడుదల. సో మనకి ఎలాగో ఆల్రెడీ బడ్జెట్ అనేది అయితే రిలీజ్ చేశారు, దానికి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి కూడా నేను వీడియో చేసి ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా చూడకపోతే చూడండి. యూనియన్ బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి. దాంట్లో మన ఏపీది కూడా చూడండి. ఒకవేళ టీఎస్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా కానీ టీఎస్కి కూడా, అంటే తెలంగాణకు కూడా మనం రాయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా అయితే చూడండి. ఎలాగో 5% రిజర్వేషన్ ఉంటుంది కదా వేరే స్టేట్ వాళ్ళు వేరే స్టేట్ ఎగ్జామ్స్ రాయడానికి. అండ్ నెక్స్ట్, న్యూ ఎకనామిక్స్ పాలసీ ఎప్పుడు ప్రారంభమైంది. ఎకనామిక్ పాలసీ అనేది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే 1991లో. ఇక్కడ కొన్ని రీఫార్మ్స్ అనేవి జరిగినాయి అనమాట, ఆర్థిక సంస్కరణలు అనేవి జరిగినాయి. వాటి గురించి ఇంకా నెక్స్ట్ అంటే ఎకనామిక్ గురించి మీద ఒక సిరీస్లోకి వెళ్దాం. ఆల్రెడీ ఏషియన్ హిస్టరీ స్టార్ట్ చేశాను, కొన్ని ఆల్రెడీ వాటి పెట్టాను. అలా కాకుండా ఎకనామిక్ అన్ని టాపిక్స్, అన్ని కాన్సెప్ట్ అనేవి కంటిన్యూస్ చేస్తూ అయితే వెళ్దాము. దాని గురించి వచ్చినప్పుడు ఈ ఎకనామికల్ రీఫార్మ్స్ గురించి కూడా అయితే మాట్లాడదాం. ఇవైతే 1991లో జరిగినాయి 3. సింపుల్గా ఎల్పిజి అనేది గుర్తుపెట్టుకోండి.